గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావ మీద ఆధారపడ్డ చవట దద్దమ్మని. ఈ మాట నా భార్య నన్నమాటే. ఎవడు చెప్పింది? ఇది నీ పెళ్ళాం మాట కాదు, నీ పెళ్ళాం నాన్న మాట. నా మాట. నేను నా కూతుర్ని రెచ్చగొట్టాను, నా కూతురు నిన్ను రెచ్చగొట్టింది. ఆ రోజు నేను నిన్ను తిట్టలేక తిట్టానయ్యా. నా కూతురు కోపం వచ్చింది, రోషం వచ్చింది. ఒకే మాట, గెట్ అవుట్. నీకు గెట్ అవుట్, నాకు గెట్ అవుట్. ఆ గెట్ అవుట్తో నువ్వు పైకొచ్చావు, నేను బయటికి వచ్చేసాను. పర్వాలేదు, ఏమన్నా నా కూతురే కదా. నా కూతురు నన్ను దూరం చేసినందుకు కూడా నేను బాధపడలేదు. కానీ పిచ్చి ముద్దు నీ దగ్గరే ఉంటూ నీకు దూరం అవుతుంది. అందుకేనయ్యా నా బాధ. నేను ఒట్టి పోకిరిగా 5 రూపాయలతో ఈ ఊరికొచ్చాను. పాకల్లో ఉండే ఓ పిల్ల నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నేను 5 కోట్ల వరకు సంపాదించాను. అంత సంపాదించడానికి కారణం నా భార్య నవ్వు ముఖం. ఇప్పుడు 5 కారణం ఆ నవ్వు మొహం లేదయ్యా. చూడు బాబు, 2 పక్కల ఒకే బొమ్మ. ఇదే నా శక్తి, ఇదే నా ప్రాణం, ఇదే నా హృదయం, ఇదే నా ఊపిరి, ఇదే నా భార్య. నాకేదైనా సమస్య వస్తే నా భార్య నాకు దారి చూపిస్తుంది. దీన్ని చేత్తో పట్టుకుని చెప్తున్నాను, ఇంత కష్టపడి పనిచేస్తున్న నీకు ఒక మార్పు కావాలి, ఒక చేంజ్ కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి, ఒక విశ్రాంతి కావాలి. ఇదంతా ఒక ఆడదాని వల్లే లభిస్తుంది. ఎప్పుడు ఇదంతా నా కూతురు నీకివ్వడం లేదో అటువంటి ఆడదాన్ని వెతుక్కుంటూ వెళ్ళు. ఏం తప్పులేదు, నీ మామగారిని చెప్తున్నాను. సారీ మావయ్య, మీ కూతురికి నా మీద ఇష్టం లేకపోవడం నా దురదృష్టం. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఆమె తప్ప మరో ఆడదాని గురించిన ఊహ కూడా నా మనసులోకి రాదు.